హలో అండి, అందరికీ నమస్తే. అరుణ్ శివ @ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. నేను మీ కేఎస్వర ప్రసాద్ను. నేను మీకు ఈరోజు ఈ వీడియోలో ప్రకాష్ అనే అతను నాకు పరిచయం. అతను ఆటో నడుపుతాడు. అతని గురించి మీకు క్లుప్తంగా తెలియజేస్తాను. ఈ ప్రకాష్ అనే వ్యక్తి నాకు ఒక సుమారు 10-15 సంవత్సరాల నుంచి పరిచయం అండి. అతను ఆటో నడుపుతాడు. ఈ వీడియో చేయడంలో ప్రత్యేకత ఏంటంటే, నేను నా అనుభవంలో ఇంత వయసులో కూడా ఆటో నడిపే వ్యక్తి ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ లాగా ఉండడం నేను చూడలా. మీరు చూస్తుండరు. ఆయన చక్కగా ఇలా క్రాఫ్ వెనక దూకొని చక్కగా టక్ చేసుకొని బెల్ట్ పెట్టుకొని చాలా నీట్గా బెల్ట్ పెట్టుకొని టక్ చేసుకొని నీట్గా నా దగ్గరికి వచ్చేవారు. నేను స్టార్టింగ్లో వచ్చినప్పుడు అసలు నేను ఆశ్చర్యపోయా. నేను వ్యాపారం స్టార్ట్ చేసిన కొత్తలో నా దగ్గరికి వచ్చినప్పుడు ఆశ్చర్యపోయా. ఆయన అంతా అప్పటి నుంచి నేను షాప్ తీసే వరకు కూడా అతను అలాగే మెయింటైన్ చేసేవారు. తర్వాత ఆటో అమ్మి ఫైనాన్స్ అనేది చేశారు, ఆటో ఫైనాన్స్ అని. తర్వాత ఆటో నిర్వహించుకుంటూ తను జీవనం గడుపుతున్నాడు. ఆయన గురించి ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే ఆ విషయంగాను. నెక్స్ట్ ఏంటంటే, ఆయన ఇద్దరు పిల్లలకి బాగా చదివించుకుంటున్నారు. అమ్మాయి ఏమో ప్రైవేటు బ్యాంకులో జాబ్ చేస్తుంది. అబ్బాయికి ఇంకా ఉద్యోగం అనేది రాలేదు. అతను రైల్వే ఉద్యోగాలని వాటికి వీటికి ఎగ్జామ్స్ అన్నీ రాసుకుంటా ప్రిపేర్ అవుతా అప్లికేషన్స్ పెట్టుకొని ప్రయత్నం చేస్తున్నాడు. అనుకోకుండా ఆయనకి తన భార్య ప్రార్థనలకి వాటికి వెళ్తుందని ఆమె అనుకోకుండా కొంతకాలం క్రితం ఆమె చనిపోయింది. ప్రకాష్ మాత్రం తర్వాత నాకు కొంతకాలం కనపడలేదు. నేను ఈ 2 సంవత్సరాల క్రితం నేను షాప్ తీసేసే ముందు ఒక సంవత్సరం క్రితం ఒకసారి వచ్చి కనపట్టలేదు ఏంటి అని అడిగితే, ఇలా ఇప్పుడున్న పరిచయం ఉంటే మాట్లాడతామండి అనమాట. మంచి చెడు ఇలా మా మిస్సెస్ చనిపోయిందండి. ఆమె కూడా వచ్చి భార్యాభర్తలు ఇద్దరు కొనుక్కునేవాళ్ళు. పిల్లలు కూడా వచ్చేవారు. అందరూ కలిసి ఇప్పుడు నా చర్చికి వెళ్తా ఆగేవారు. నాకు చాలా సంతోషం అనిపించేది వాళ్ళని చూసి. 2 బళ్ళు వేసుకొని వచ్చేవారు. మా భార్య చనిపోయిందండి, అనుకోకుండా సడన్గా హెల్త్ తేడా వచ్చి మేమేం గమనించుకోలేదు ముందు అని వెళ్ళిపోయాడు కావాల్సింది తీసుకొని. తర్వాత కొన్ని రోజుల తర్వాత వచ్చాడు. ఏమంటే ఏంటి పిల్లల చదువులు ఎలా ఉన్నాయంటే, బాగానే చదువుకున్నారండి, నేను మళ్ళీ ఆటో వేస్తున్నాను, ఫైనాన్స్ అనేది ఆపేసి అని చెప్పి మరి పెళ్లి చేసుకోపోయారు. మరి పిల్లలిద్దరికంటే నేను చేసుకోనండి, ఆ పిల్లలిద్దరికి ఇప్పుడున్న స్టేజ్లో నేను పెళ్లి చేసుకొని నా అవసరం కోసం నేను పిల్లల్ని భవిష్యత్తుని నేను నాశనం చేయదలుచుకోలేదు. నేను వాళ్ళ భవిష్యత్తుకే నేను బేస్ అయి ఉన్నానని చెప్పి అతను అలాగ ముందుకు వెళుతూ వాళ్ళిద్దరిని చదువుకుంటూ అబ్బాయి కూడా ఉద్యోగం సెటిల్ అయ్యారు. తను కూడా ఆటో మానేసి ఒక జాబు బ్యాంక్లో రికవరీ కింద బ్యాంక్ జాబ్ చేసుకుంటూ తను ముందుకు వెళ్తున్నారు. తను మాత్రం ఈ రోజు కూడా ఎదురైనా నేను చెప్పిన వ్యక్తిలానే ఉంటాడు. మీకు టచ్ చేసుకుంటాడు. సాఫ్ట్వేర్ ఇంజనీరు, వయసుతో సంబంధం లేదు. మెయింటెనెన్స్ మాత్రం సేమ్ అండి. మనం కూడా ప్రకాష్ గారిని ఆదర్శంగా తీసుకొని మన లోపల ఎన్ని బాధలైనా ఉన్నాయండి, మనం అనేది పైకి గంభీరంగా ఉంటేనే మన జీవితం గంభీరంగా ఉంటుంది అని నా భావన. ఈ వీడియో మీరు పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు. మీ మరిన్ని వీడియోలు చేయడం కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అందరూ. థ్యాంక్ యూ.